గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. నకిలీ బంగారం తాకట్టు కేసులో నిందితుడు అరెస్ట్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిరి పట్టణం నందు స్థానిక కెనరా బ్యాంకులో గోల్డ్ ప్రెజర్గా పనిచేస్తూ నకిలీ బంగారం ఉంచి బ్యాంకుని మోసగించి పరారీలో ఉన్న వ్యక్తిని పోలీస్ సిబ్బంది ఎట్టకేలకు అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతడి నుంచి అక్షరాల 30,20,000 రూపాయల నగదును రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ సిబ్బంది అడిషనల్ ఎస్పీ మహేష్, రూరల్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే 91/26 మడకసిర పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ సంబంధించి ప్రెస్ మీట్ అండి. ఇది వివరాల్లోకి వెళ్తే మన మడకసిరలో కెనరా బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేసే సుందరేశాచారి, వయసు 33 సంవత్సరాలు. ఇతను 2023 నుంచి ఆ బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. ఇతను దాదాపు పెద్ద మోసం చేశాడండి. 70,66,000 రూపాయలకు సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలు, 7గురికి సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలను ఇతను మోసం చేయడమైంది. డీప్గా వెళ్తే ఇతను ఏ విధంగా మోసం చేస్తాడంటే, ఇతనే సొంతంగా అప్రైజర్ కాబట్టి నా బ్యాంకులో నాకే లోన్ ఇవ్వరు, మీ పేరు మీద నేను లోన్ అప్లై చేస్తాను, గోల్డ్ నాదే ఉంది, నేను పెట్టుకుంటాను, మీరు సంతకం పెట్టండి, నేను లోన్ శాంక్షన్ చేయించుకుంటాను, మీకు వచ్చిన తర్వాత ఆ లోన్ నాకు ఇవ్వండి, నాకు ఈ సహాయం చేయండి అని కొంచెం క్రెడిబుల్ కస్టమర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో ఆ కస్టమర్లతో ఇతను మాట్లాడుకుని వాళ్ళని నమ్మించి ఈ బ్యాంకులోనే పనిచేసే అప్రైజరే కదా అనే వాళ్ళు కూడా నమ్మడంతో ఆ 7 మంది 12 ఖాతాలు ఇతని చేతుల్లో పెట్టడం జరిగింది. ఇతను దాదాపు 872.8 గ్రాముల గోల్డ్ని ఈ విధంగా లోపల, అంటే నకిలీ గోల్డ్ని లోపల పెట్టి లోన్ శాంక్షన్ చేసుకున్నాడండి. దాదాపు 70,66,000 రూపాయల లోన్ శాంక్షన్ చేసుకొని ఇతనే తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎవరైతే లోన్ అప్లై చేశాడో అతని అకౌంట్లో పడుతుంది, తర్వాత ఇతనే విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి వాళ్ళ సంతకం పెట్టించి వాళ్ళ చేత విత్డ్రా చేయించి బ్యాంకు వెనకాల తీసుకున్నాడు. కొన్ని అకౌంట్ హోల్డర్స్ దగ్గర, కొంతమంది దగ్గర బయట తీసుకున్నాడు లోన్ అంతా వచ్చిన తర్వాత. సో ఇది మొన్న జూలై 24వ తేదీ రీఅప్రైజర్లు బృందం వచ్చి మొత్తం వెరిఫై చేస్తే ఈ భాగవతం అంతా బయటపడింది. ఎవ్రీ 3 months వచ్చే రివ్యూలో కూడా ఇతను ఏ విధంగా తప్పించుకున్నాడంటే, కొత్త అకౌంట్లుగా క్రియేట్ చేస్తాడు. కొత్త అకౌంట్కి ఫర్ 3 months వరకు రివ్యూ చేయడం అనేది ఉండదు. అలా కూడా ఇతను ఈ 2 ఏళ్ళుగా తప్పించుకోవడం జరిగిందండి. ఇది 2 సంవత్సరాలుగా వరుసగా జరిగిన మోసమైనందువల్ల మన పోలీస్ వాళ్ళు కూడా ఎంతో కష్టంతో దాదాపు 70 లక్షల్లో 30 లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగిందండి ఈరోజు అతను అరెస్ట్ చేసి. ఈ కేసు ఫస్ట్ రిజిస్టర్ అయినప్పటి నుంచి కూడా మా ఎస్పీ సతీష్ కుమార్ సార్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, ఇది ప్రజల సొమ్ము, ఒక ఎంప్లాయీ ఇలా చేయడం చాలా తప్పు, ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉండదు అనే దీంతో అడిషనల్ ఎస్పీ అంకిత మేడంని ఇన్ఛార్జ్గా పెట్టి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయించడం జరిగిందండి. ఈరోజు మేడం గారు కూడా లీవ్లో ఉన్నందువల్ల ఈ ఓన్లీ అరెస్ట్కి పర్యవేక్షణకి నేను ఇక్కడ రావడం జరిగింది. అరెస్ట్ అయిన వెంటనే కూడా ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ మేము పోలీసుల పరంగా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, బ్యాంకుల్లో అప్రైజర్లుగా నియమించుకునే ప్రతి వ్యక్తిని ప్రాపర్ ప్రొసీజర్ ఫాలోఅప్ చేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి అతన్ని కూడా ఎవ్రీ 3 months ఒక స్క్రూటినీ లాగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఇది చాలా బ్యాంక్స్లో కూడా ఎట్లా జరుగుతుందంటే, ఈ తప్పుడు అంటే అతనే గోల్డ్ మాయం చేయడం అట్లాంటివి జరుగుతాయి. కానీ ఇతను ఏకంగా బ్యాంకులోనే నకిలీ గోల్డ్ ఇతనే పెట్టాడు. ఎందుకంటే ఇతనే అప్రైజర్ కాబట్టి ఇది జెన్యున్ గోల్డ్ అని అతనే సర్టిఫికేట్ ఇస్తాడు. సో అందువల్ల బ్యాంకు కొద్ది రోజులు ఇది కనిపెట్టలేకపోయింది. సో ఈ 30 లక్షలే మనము ఈ 2 years కంటిన్యూస్గా జరిగిన దాంట్లో 30 లక్షల రికవరీ అనేది చాలా అద్భుతమైన రికవరీ అండి. ఎందుకంటే ఇతను 2 years బ్యాక్ నుంచి చేస్తున్నాడు. ఆ 2 yearsలో కూడా జల్సాలకి చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు రీసెంట్గా చేసిన కొన్ని కేసుల్లో మనకి ఇంటాక్ట్ అమౌంట్ ఈరోజు దొరకడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇందులో అతను ఎప్పుడైనా బ్యాంక్ ఎంప్లాయీస్ ఏమైనా ఇంక్లూడ్ లేదండి. మనము చేసిన వెరిఫికేషన్లో ఇప్పటి వరకు కూడా ఇతని సింగిల్ హ్యాండెడే ఉంది. ఇంకా డీప్గా వెళ్తాము. అండ్ ఇంకోటి, ఇతను 30 lakhs మనము చేసేసి రికవరీ చేసి ఇంకా మిగిలిపోయిన అమౌంట్ ఏ విధంగా రికవరీ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను క్రైమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్
ఆ క్రైమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఆస్తులు కొన్నాడా అనే రూపంలో మేము ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గారికి కూడా అనంతపూర్లో ఉన్న వాళ్ళకు కూడా మేము లెటర్స్ పెట్టబోతున్నాము. ఎస్పీ సార్ లెటర్స్ పెట్టి ఇతను ఏమన్నా ఆస్తులు ఏమన్నా కొన్నాడా ఈ 2 yearsలో అది కూడా వెరిఫై చేయబోతున్నాము. రెండవది వచ్చి ఏమన్నా ఆస్తులు నిజంగానే ఈ క్రైమ్ ద్వారానే ఇతను కొన్నాడు కానీ లేదంటే రిజిస్టర్ చేసుకున్నాడు కానీ లేదంటే వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఆస్తులు కొన్నాడని మాకు రుజువు అయితే ఎవిడెన్సెస్ ఉంటే మేము 107 BNSS కింద ఇతని ఆస్తుల్ని కోర్టు ద్వారా మేము ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని నోటీసులు అందజేసి ఇతని ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉందండి. దీన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఆ విధంగా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద ఒక వ్యక్తి వైట్ కాలర్ క్రిమినల్ని మనం అతని ఆస్తులను జప్తు చేసే అవకాశం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కావాలంటే 107 నుంచి 111 BNSS ఒకసారి వెరిఫై చేయండి. మీరు కూడా మీకు అందులో ప్రొసీజర్స్ కరెక్ట్గా ఫాలో చేస్తే అతని ఆస్తులన్నీ కూడా మనం జప్తు చేసే అవకాశం ఉంటుంది. అంటే అంటే 7 మందిలో ఒకరిద్దరికి డబుల్ ఖాతాలు మళ్ళీ కొత్త గోల్డ్ పెట్టి లోన్ తీసుకోవడం వాళ్ళకి నిజంగా ఏమి ఇప్పటివరకు మేము చేసిన వెరిఫికేషన్లో వాళ్ళ అమాయకులే. అంటే యాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే బ్యాంక్ రూల్స్ ప్రకారము ఇతన్ని ఎట్లా నమ్మారనే దాన్ని బట్టి ఉంటుంది. అది విచారిస్తే ఎవరు దీంట్లో ఏమన్నా కొలైడ్ అయ్యాడా అనేది ఇంకొంచెం డీప్ విచారణలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజే అరెస్ట్ చేసాం అతను మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఒక 2-3 days మనం గాన నీట్గా చర్చిస్తే డిస్కస్ చేస్తే ఇంట్రాగేషన్లో ఖచ్చితంగా వీళ్ళ 7 మందిలో కూడా ఎవరన్నా కమిషన్స్ తీసుకున్నారనేది కూడా మనకు బయటపడే అవకాశం ఉంది.